రక్షణ ద్వారం. రక్షణ ద్వారం ఇది, రక్షణ ద్వారం. భువి నుండి పరమునకు చేర్చడి ద్వారం, పాపము నుండి విమోచించడి ద్వారం. కులమత భేదం లేనే లేదు, పేద గొప్పని భేదం లేదు. ఎంత పాపివైనా గాని తెరవబడును నీ కొరకై. యేసే ఆ ద్వారం, ప్రభు యేసే రక్షణ ద్వారం. యేసే ఆ ద్వారం, ప్రభు యేసే రక్షణ ద్వారం. రక్షణ ద్వారం ఇది, రక్షణ ద్వారం. మహిమ పరిచర్యలో పౌలు తన రాయబారిగా ఉన్నాడంతే. ఇతడు నా రాయబారి. యేసు ప్రభు మాట్లాడిన రీతిలో మాట్లాడతారు వాక్యంలో నుంచి. యేసు ప్రభు చేసిన క్రియలన్నీ చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. పోనీ రాయబారి నేను లేననుకోండి, అందరు వింటున్నారా? నేను లేననుకోండి, దేవుడు నీతో ఎలా మాట్లాడగలడు? నేను ఎలా టచ్ చేయగలడు? నా నోరును వాడుకుని నీతో మాట్లాడుతున్నాడు, నా చెయ్యిని వాడుకుని ఆయన స్పర్శ నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కన్నులతో నీ కన్నులలో ఏముందో చూస్తున్నాడు. నా హృదయంలోని అంతరంగంలోని నా దేవుడు నీ హృదయంలోకి వెళ్ళి చూసి చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా అవయములను ఆయన ఒక వాడుకోవాలి. ఒకవేళ నేను కాకపోతే సురేష్ కాకపోతే ఆ చిన్న పాప. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎవరో ఒకరు కావాలి భూలోకంలో. ఆయన తన రాయబారి. రక్షణ ద్వారము తరపున, జీసస్ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీ తరపున నేను ఒక రాయబారిని. దేవునికి స్తోత్రమా. ఇంకొక మినిస్ట్రీలో ఇంకొక రాయబారి ఉంటాడు. ఆమేన్. రాయబారులు తక్కువ, రాసుకున్న వాళ్ళు ఎక్కువ. నేనే రాయబారినని. అలా చెప్పండి, అర్థమైంది ఈ మాట? రాయబారులు తక్కువ, రాసుకున్న వాళ్ళు, రాయబారిని రాసుకున్న వాళ్ళు ఎక్కువ. అపోస్తులు కొన్ని చిహ్నాలు ఉన్నాయి. వాళ్ళు ఒక ప్రత్యేక రీతిలో కనబడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక దురాత్మ మన ఎదురుగుండా నిలబడదనుకో, నన్ను చూసి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. చూడలేదు. మీ అందరూ ఎంతో ఎర్రగా ఉన్నారు కదా, నేను చాలా నల్లగా ఉన్నాను, కానీ నా వైపు మాత్రం చూడలేడు. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ అంక చాలా బాగా చూస్తాడు, చాలా ఎర్రగొన్నారు మీరని, కానీ నా అంక నల్లగా ఉన్నా కానీ చూడలేడు. ఎందుకనగా నాలో ఆయన చిహ్నములు, అనాయింటింగ్, అభిషేకం ఉన్నది. హల్లెలూయా చెప్పండి. వాడికి భయం, దయ్యముకు తెలుసు ఎవరిని దేవుడు అభిషేకించాడో. అక్కడ దేశ సంసారులైన మాంత్రికులు కొంతమంది పిల్లలు కూడా ఇలాగ చేయటం మొదలెట్టారు. దెబ్బలు తిని బట్టలు బొడ తీసుకుని వాతలు పెట్టుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రమా. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మా పని నిమిత్తం మేము కొంతమందిని సిద్ధపరచవచ్చు కూడా. ఆమేన్. ప్రభుతో చెప్పి, ప్రభా ఇప్పుడు పనివారు నాకు కావాలి కదా, కొంతమంది కావాలంటే పంపుతాడు. వెంటనే మేము చేతుల నుంచి ఆశీర్వదించి ఆ పని మొదలెట్టిస్తాం, చేయించవచ్చు. దేనికి స్తోత్రం చెప్పండి. అట్టి అధికారాలు మాకున్నాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తొందరలోనే మన సంఘం ఇక్కడ జనవరి నుంచి
బైబిల్ క్లాసెస్ ప్రారంభిస్తున్నాను. దేనికి స్తోత్రమా? ప్రతి బుధవారం 5 నుంచి 7 గంటల వరకు నేను మరి కొంతమంది టీచర్స్, కొంతమంది విద్యార్థులకు బోధించి అనాయింటింగ్ చేసి ఈ ప్రాంతంలో సువార్తను స్త్రీ పురుషులను పంపించబోతున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. ఎప్పటి నుంచో కలగంటున్నాను నేను. కలగంటును ఈ కలగంటిని అంటున్నా కూర్చోకుండా క్రియారూపంగా దాల్చమని దేవుడు 4 రోజుల క్రితం నాకు పోయిన ఆదివారం కావచ్చు చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 11-12 అపోస్తుల చిహ్నములు ఎలా ఉంటాయో చూద్దాం. సూచక క్రియలను, అద్భుతములను, 12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములు చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనబరచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల యొక్క చిహ్నం ఏమిటంటే వారు ద్వారా దేవుడు బయలుపరి సూచక క్రియలు. ఇప్పటికీ చాలా రకాల అద్భుతాలు. చనిపోతారు అనుకున్న వారు ఎంతోమంది బ్రతుకుతూ నాకు తెలుసు. పూర్తిగా ఊపిరి పోలేదు కానీ చనిపోతాడు అనుకున్న వారు చాలామంది ఈ స్వస్థత మందిరాలలో బ్రతకటం, సంఘాలలో బ్రతకటం నాకు తెలుసు. అద్భుతములు మీకు కూడా తెలుసు. చేదైన నీరుని తీయగా మార్చుట, నా నీడ పడగానే మరి అనేకముల దయ్యములు మీలోంచి వెళ్ళిపోవుట, ఇలాంటి సూచక్రియలు అప్పుడప్పుడు చేస్తాను. ఎక్కువగా సంఘానికి సూచక్రియల మీదే ఉండొచ్చకూడదు. ఎక్కువ బుధవారం చెప్తాం. ఎందుకనంటే వీళ్ళు అన్య జనాంగం, అవుట్ సైడ్ ఉన్నారు క్రీస్తుకి, కనుక వారికి ఇవి కావాలి. రక్షణ అనుభవం పొందిన తర్వాత వాటితో ఇక పెద్ద పని ఉండదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప వెంబడి కృపలో, అభిషేకము వెంబడి అభిషేకములో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఆమేన్. రక్షణ వేరు, అన్యుల సువార్త వేరు, రక్షణ అనుభవం పొందిన క్రైస్తవునికి సువార్త వేరు. చాలా జాగ్రత్తగా వినండి. పిలువబడిన వారు సూచక క్రియలు చేస్తారు. చాలామంది ఇలాగ అనొచ్చు, దెయ్యం కూడా చేతదంట కదండి. ఎవడో చెప్తాడనమాట. పాపం తెలియక ఇవిడ అడుగుతుంది అనమాట. దెయ్యం కూడా చేస్తుంది. ఎలా చేస్తుంది తెలుసా? ఫరో రాజు ఎదుట చాలా భాగాలు మోసే చేసిన అన్నీ చేశారు. ఉదాహరణకి మోషే తన కర్రను భూమి మీద దిగిన పాము అయిపోయింది. ఫరో పిలుస్తున్నాడు. యాంబే అని గొప్ప మాంత్రికుడు అనమాట, మామూలుడు కాదు వాడు. వాడి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఆ అసిస్టెంట్లు అందరూ పిలిచారు. అరే అడుచుడు కర్రను పాము చేశాడు. ఫరో అంటున్నాడు, మీరు చేయలేరా? ఎందుకు చేయలే మహాప్రభు అన్నారు. అంతే. వాళ్ళు కూడా కర్రలు తీసుకొచ్చి అలా పడేసేసరికి ఏమైంది తెలుసా? పాములు అయిపోయి. వింటున్నారా? మీ తమ్ముడు వింటున్నావా? అసలైన పాము డూప్లికేట్ పాముని మింగేసింది. ఈ పాములన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అసలు పాము కడుపులోకి వెళ్ళిపోయి. దేనికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు వివరణ ఇస్తున్నాను వినండి. ఒక మాంత్రికుడు ఒక పాముని, రియల్ పాముని హ్యాండ్సిక్గా మార్చగలడు. అలాగే ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అలాగే ఉంటుంది. అప్పుడు వరకు ఉన్న పాముల్ని వాళ్ళు తీసుకుని వచ్చి హ్యాండ్సిక్గా బిగ్స్ పెట్టేట్టు చేస్తారనమాట. మన ఎదురుగుండా వచ్చిన పడగానే అసలు పాముగా మారుతుంది. కానీ దేవుడు అలాంటి డూప్లికేట్ మనిషి కాదు, రియల్గా కర్రనే పాముని చేశాడు. చప్పలు కొట్టండి. ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. దెయ్యం కూడా చేసింది, కానీ అది నిలవదు. ఆమేన్ చెప్పండి. దెయ్యము భాషలు మాట్లాడుతుంది, దెయ్యము ప్రవచిస్తూ ఉంటుంది, దెయ్యము కలలుగంటూ ఉంటుంది. ఇవన్నీ దెయ్యాలు.
కలలు కన్నా ఆ తర్వాత అది మరి ఎందుకు జరగలేదు నీకు? చాలామందికి వాక్యం కన్నే ప్రవచన వరం అంటే చాలు, రేపు ఏం జరుగుతుందో చెప్పేది చాలు అనమాట. జరిగినా జరగకపోని దేవునికి స్తోత్రమా. జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటారు కదా, నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటాడు. ఇంకా వాడికి డబ్బులు ఇచ్చేసి నాకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనుకుంటూ వస్తాడు. జరిగిందో జరగలేదో వాడు ఎప్పుడైనా కనపడతాడు నీకు? జ్యోతిష్కుడు తన ప్రాణం ఎప్పుడు పోతుందో అతనికి తెలియదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వ సృష్టికర్తన్న సర్వాంతర్యామికి మాత్రమే ఈ ప్రపంచములో ముల్లోకములు ఏమి జరుగుతుందో అనుక్షణమును గ్రహించగలవాడు భగవంతుడు. ఆయనకు చప్పలు కొడదాం. ఇంకెవరికి తెలియదు, తుదేదంతా నటన. తన ప్రియమైన శిష్యుల ద్వారా, తన రాయభారి ద్వారా అనేకులు నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు వాళ్ళ ద్వారా మాత్రమే ఇటువంటి సూచకను మోషే ద్వారా అద్భుతం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోని మీటింగ్లో ఈ అద్భుతం చేసినప్పుడు 42 మంది సాక్ష్యం చెప్పారు. ఒక అతను కట్ట చూడండి, మెదడులో ఉన్నాయంట దెయ్యాలు, పాము రూపంలో వచ్చేసేసి, కృష్ణా జిల్లా అతంది, కళ్ళు గీస్తారు కదా ఆ కుటుంబీకులు వాళ్ళు, ఆ కర్రలోకి వెళ్ళిపోతున్నాయంట అన్నీ. అప్పుడు తేలికైనవి అంట. నెక్స్ట్ డే వచ్చి చెప్పాడు, నేను రియల్గా చూశాను. ఎన్ని రోజులు బట్టి బాధపడుతున్నానో ఈ తలపోటు తట్టి, ఎన్ని మందులు, ఎన్ని డాక్టర్లు, కలజోళ్ళ మీద కలజోళ్ళు, టానిక్ల మీద టానిక్లు వాడాను. ఆ రోజున మీరు కర్ర కింద వేయగానే ఆ పాముని ఈ టెంట్ ఎంత పొడుగుందో అంత పొడుగు అయిపోయిందట. అతను కనపడుతుందట. అతనిలోని చిన్న చిన్న పాములు ఆక్కున్నదట. ఆ పాములకు మింగేసినాయి అంట. దేవునికి స్తోత్రమా. ప్రతి దేవుని బిడ్డ, అపోస్తుల చిహ్నములు ఉంటాయి. దెయ్యం కూడా చేస్తుంది. చెప్పాను కదా భేదం. మరికొన్ని చేయలేకపోయారు. ఆమె చెప్పండి. వడగళ్ళను కురిపించలేకపోయారు. మరణదూతను ఆపలేకపోయారు. అల్లి చెప్పండి. కానీ దేనన్నా చేయగలవాడు భగవంతుడు. ఆయన పేరు యెహోవా. చపలు కొట్టండి. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. మా పితరుల దేవుడా, ఆయన వంటి వారెవరు? దేవునికి స్తోత్రం. ఇంకెవరు లేరు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త అయిన వాడు ఒకే ఒకడు. ఆయన పేరు యెహోవా. చపలు కొట్టండి. ఆయన చెప్తున్నాడు కదా, 2 కొరింథీయులో 12:11 నుంచి చదువుతున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో, ఇంకా 12 చదవరా. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములు చేయడం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిముతో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలా భరించుకుంటారు వాళ్ళు. ఆమేన్. లబలబలు ఆడుతూ చెప్పరు. ఆమేన్, ఆమేన్. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుని తన సంఘాన్ని ప్రార్థన చేయమని కోరతారు అంతే ఎక్కువగా. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నేను ఓడిపోను. ఆమేన్. విజయము యెహోవాదే, శత్రువుది కాదు. కనుక పూర్ణమైన ఓర్మితో అపోస్తులు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఉంటారు. కనుక ఆయన అనుకుంటున్నారా? పేతురు విషయంలో చూడండి. పేతురు అపోస్తలుల గారు 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన కూడా ఏర్పరచబడిన వాడు. కేఫా అన్నాడు, రాయి లాంటి వాడు ఉన్నాడు.
నీ మీదే నేను సంఘమును కడతానన్నాడు అంతే డైరెక్ట్గా. కేఫా, నీతో నేను సంఘమును కడతాను. ముందుగా దైవ సేవకుడు సిద్ధపడుతున్నాం రాయిలాగా, దేనికన్నా తట్టుకునేలాగా, ఏ సమస్య కన్నా తట్టుకునేలాగా. అందరూ చప్పలు కొట్టండి. ఉదాహరణకి మరలా మోషే దగ్గరికి వెళ్తున్నాను చూడండి. మోషే 40 సంవత్సరాలు రాజరికంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ, విశ్వవిద్యాలన్నిటిలో కూడా ప్రావీణ్యతలు మంచి జ్ఞానము కలిగిన వాడు మోషే. దేవునికి స్తోత్రమా. అటువంటి వాడు ఉద్యోగం చేయాలంటే ఏ ఉద్యోగం చేయాలి చెప్పండి? ఏ ప్రధానమంత్రో చేయాలి. దేవునికి స్తోత్రమా. దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్ళి గొర్రెలు కాయిస్తున్నాడు 40 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రధానమంత్రి చేయాలి. నిజానికి వేళ అమ్మగారు పెంచుకున్న అమ్మగారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నది. ఎందుకంటే మహాజ్ఞాని. ఫరో కూడా ఇష్టమే, మేనల్లుడు ఫరో కూడా ఇష్టమే. కానీ దేవుని చిత్తం అలా లేదు కాబట్టి జరిగింది అనుకోండి. అతడు 40 సంవత్సరాలు గొర్రెలు కాయించాడు దేవుడు. ఆమేన్. సేవకు వచ్చే ముందుగా అనుభవాలు నేర్పుతాడు తండ్రి. హల్లెలూయా చెప్పండి. ఓ రోజున బాగా మీటింగ్లోనే నేను బాగా వాడబడ్డాను. తమ్ముళ్ళారు అందరు వినండి అంటున్నాను. దేవుడి దగ్గరికి వచ్చి సంతోషంతో, ప్రభా 45వ సంవత్సరంలో పిలిచేబెట్టయ్యా నన్ను, 25 సంవత్సరంలో గనక పిలిస్తే ఎర్రగ తీసేది నీ సేవ, ఇంకా ఆత్మలను సంపాదించేదను అన్నా. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోదు నాయనా అన్నాడు. అంతే. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 45 సంవత్సరాల నా అనుభవంలో లేమిని చూపించాడు. ముందు లేమి, ఆకలి, ఆ తర్వాత డబ్బు మీద పడుకున్నాను. 2 అనుభవాలు వచ్చిన తర్వాత సేవ కొరకు పిలిచాడు. దేనికి స్తోత్రమా. 3వ అనుభవం ఏమిటి? వ్యాధి. 2 కిడ్నీలు పోయినాయి నాకు. మరి ఈరోజు కూడా నా కిడ్నీ ఫంక్షన్ విషయంలో ఎప్పుడు ఏం మార్పు రాలేదు. ఆమేన్. నాకు ఏదైనా జలుబు చేసినా, కొన్నిసార్లు బాడీ పెయిన్స్ సాధారణంగా మేము అస్తమానం అనేక ప్రాంతాలకు వెళతాం, నిద్ర ఉండదు. అటువంటిదప్పుడు చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాను నేను కూడా. ఆమేన్ చెప్పండి. కానీ కిడ్నీ సంబంధించి నాకు ఇంతవరకు ఏమీ ఇన్ఫెక్షన్ కానీ మరి ఎప్పుడు రాలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. అనుభవంలో 45 సంవత్సరాల అనుభవంలో ఇదిగో ఇప్పుడు నీవు నాకు నిలబడగలవు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా నిలబడగలవు. ప్రభు నాతో మాట్లాడాడు. అనుభవం నేర్పుతాడు. ముందుగా మోషేకి 80వ సంవత్సరంలో పిలిచాడు. చప్పట్లు కొట్టండి. 40 సంవత్సరాలు అని సేవను వాడుకుని 120 సంవత్సరాల్లో మోషే అంటున్నాడు, ఇప్పటికీ నాలో సత్తవ తగ్గలేదు ప్రభు, అప్పుడే వచ్చేయమంటున్నా అవి ఏమిటి అన్నట్టుగా ఉంది ఆయన మాటలు. 120 సంవత్సరంలో ఆయన ఇచ్చినది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే టైంలో అంటాడు అనమాట, నాకు కనుచూపు కానీ లేక నాలో సత్తవ కానీ తగ్గలేదు. హల్లెలూయా. హల్లెలూయా. 120 సంవత్సరాల 35 అడిగి ఇలాగ అంటున్నారు మనవాడు. 35 40 అంటే ఇంకా కంట్రోల్ అని డాక్టర్లు ముందే 40 వచ్చినాయా ఇంక ఫుడ్ కంట్రోల్. ఆమేన్. లేదా నువ్వు పనికిరావు, షుగరు, బీపీ అన్నీ. దేవుని మహాకృపను బట్టి నా 2 కిడ్నీలు పోయినా కానీ 61లో ఆరోగ్యంగా ఉన్నాను. దేనికి స్తోత్రమా. నాకు 61వ సంవత్సరం ఆరోగ్యంగా ఉన్నాను. 18-19 గంటలు డ్యూటీ చేస్తున్నాను దేవునికి. దేనికి స్తోత్రమా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 5:15 కూడా పేతురు విషయంలో చూద్దామా. అపోస్తలుల కార్యం 5:15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలని మంచముల మీద కరుపుల మీద వారిని ఉంచిరి. చూసారా
యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ వచ్చేసారు. ఒక అనుభవాన్ని మీకు చెప్తున్నాను, అందరూ సావకాశంగా మనస్సు పెట్టి వినండి. బెతస్దా కోనేరును చూడటమే మహాభాగ్యం కదా. ఆ బెతస్దా కోనేరు ఇప్పుడు పాడైపోయింది, చాలా లోతులో కనపడుతుంది ఇప్పుడు. అంటే అవి ఇవి పడిపోయి పర్వతాలు మొత్తం మీద 5 మంటపాలు చిదిగిపోయి లోన ఎక్కడో ఉంది, సుమారు ఓ తాడి చెట్టెత్తులోంచి దిగాలి. అక్కడ ప్రభు నన్ను ఆరాధన చేయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బెతస్దా కోనేరులో ఒక సంఘం వారు అందరూ వచ్చి ఇన్స్ట్రుమెంట్లు పెట్టి నా చేత ఆరాధన చేయించారు. దేవుడు వాళ్ళతో చెప్పాడు. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. యాత్రికులు 4 లక్షల మంది వస్తారు ప్రతిరోజు యెరూషలేము చూడటానికి. అనేక ప్రజలు అక్కడ ఆరాధన జరుగుతుంటే ఇండియన్ అంట, అతడు ఇండియన్ అంట, ఆరాధన చేస్తున్నాడు. ఓ పరుగులు పరుగులు పరుగులు, బ్యాగులు వేసుకుని స్కట్లు వేసుకుని ఆ ప్రదేశం అంతా నింపబడిపోయారు జనం. ఆమేన్. ఎంత భాగ్యము! యెరూషలేము చూడటమే మహాభాగ్యం అనుకుంటే అక్కడ ఆ స్థలములో ఆరాధన జరిగించాడు యేసయ్య ద్వారా. దేనికి స్తోత్రం చెప్పండి. అనేకులు చెప్తున్నారు మేము స్వస్థత పొందాం. హల్లెలూయా. చాలునయ్యా, చాలునయ్యా, నా జీవితమునకు చాలునయ్యా, నా జీవితముకు చాలునయ్యా. బెతస్దా కోనేరులోని ఆరాధన నా కన్నులకు కనబడుతుంది. బెతస్దా కోనేరులోని ఆరాధన నా కన్నులకు కనబడుతుంది. ఎంత ప్రేమ నాపై నా ప్రియ యేసయ్యా, ఎంత ప్రేమ నాపై నా ప్రియ యేసయ్యా. దేవునికి స్తోత్రం. పరవశించిపోయాను నేను. అనేకులు హీలింగ్ అయిపోయి చెప్తున్నారన్నమాట, రావటానికి కుదరదు, అక్కడ ఇదేం లేదు కదా, అన్ని రాళ్ళ కింద ఉంది, అందులో ఆరాధన చేయగా అనేక వేల మంది ఆ రోజున అనేక దేశస్థులు పాల్గొన్నారు. ఇంకొక అద్భుతం చూడండి, అక్కడ నాకు ఆధ్యాత్మిక కుమారుడు రాజు అని ఒక అబ్బాయి అన్నాడు అనమాట. ఆ అబ్బాయి పర్మిషన్ తీసుకుని యేసు ప్రభు వారు సిలువ వేయక ముందు రాత్రి ఆ తోటలో ప్రార్థన చేస్తారు కదా, అక్కడ ఒక బండ ఉంటుంది కదా, ఆ బండ దగ్గర ఒక మందిరం కట్టారనమాట. దాన్ని ప్రేయర్ టవర్. అందులో 30,000 వాళ్ళ డబ్బు చెల్లించాలి. 30,000 గ్రూపులుగా వెళ్ళి అందులో దేశాల వారిగా వచ్చి డబ్బులు కట్టి లోన ఆరాధన చేసుకుంటారు. నాకు కూడా 30,000 రూపాయలు కట్టించింది ఒక సంఘం. దేనికి స్తోత్రమా. అసలు నమ్ముతామా? 30,000 రూపాయలు కట్టి నా చేతి ఆ ప్రేయర్ టవర్లో ఆరాధన చేస్తే అనేకులను దేవుడు స్వస్థపరిచాడు. అది చూసి మరొకరు కొంతమంది నేను కడతాను, నెక్స్ట్ వీక్లో మరలా మీరు ఆరాధన రండి అని నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు. 2 సార్లు ఆరాధన చేశాను. అందులో దేవుడు ఒక ప్రత్యేకముగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు అలాగే జరుగుతాయి. దేవుడికి స్తోత్రమా. ఇప్పుడు అపోస్తులైన పౌలు పేతురు వస్తున్నప్పుడు చూడండి, ఆయన వస్త్రాలు ముట్టుకున్న రోగులను తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేస్తున్నారట. అందరూ ఆయన నీడ పడితే చాలట స్వస్థతలు కలుగుతున్నాయి. ఇది మహిమ పరిచర్య యొక్క లక్షణములు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సేవకుడు అంటే అలా చేశాడు, దెయ్యం అది అని ఎవడని చెప్తే నువ్వు నమ్మొద్దు. ఆడు చెప్పిన మాటను బట్టి నువ్వు కూడా ఆ దైవ సేవకుని ఏమనొద్దు. దేనికి స్తోత్రమా. ఒక్కొక్క దైవ సేవకుడికి ఒక్కొక్క తలాంతులు ఉన్నాయి. దేనికి స్తోత్రమా. దయ్యం వల్ల చేసింది ఎంతో కాలం ఉండదు, తొందరగానే కూలిపోద్ది. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుని వల్ల చేసింది ఎప్పుడెప్పుడు దినదినము అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా. కనుక ఈ 2 డిఫరెన్స్. మహిమ గల పరిచర్యలో మనము పాలి భాగస్థులు అవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్.
చూడండి, అపోస్తుల కార్యములో 8వ అధ్యాయం 15వ చరణంలో మనకు ఒక వాక్యం చెప్పబడుతుంది. మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారి కొరకు సమరయ దేశము వెళ్ళారు అపోస్తులు. వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉంటాడు. ఆమేన్. ఎందుకనగా అతనిని దేవుని యొక్క అభిషేకంలో ఉంటాడు. దేవుని పనివానిగా ఏర్పరచుకున్నాడు, రాయబారిగా ఏర్పరచుకున్నాడు. రాయబారి చేయవలసింది ఏంటంటే తన తలాంతులను అమ్ముకుంటానికి కాదు, దేవునికి స్తోత్రమా, సకల ప్రజలకు అందించాలి. హిందూ, ముస్లిం, క్రైస్తుడనే భేదం అతడు చూడడు. ఆమేన్. అందరి మానవులను ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనం ఎవ్వరిని ద్వేషించను, అందుకని ఏ మతాన్ని ద్వేషించను. ఆమేన్. మీరు కూడా ఏ మతాన్ని ద్వేషించొద్దు. ఆమేన్. వారికి ఇంకా ఆ సునాదము లేక ఆ రక్షణ సునాదము వారికి అందలేదంటే, ఆ రుచి ఎరగలేదు. ఒక్కసారి పోనీ మన పెద్ద డాక్టర్ గారిని చూసుకుందాం. బాగా యవనంలో ఉన్నప్పుడు యేసుప్రభు చెప్తే ఊరుకుంటాడంటారా? ఎర్రదీసి పడిపోను మన మీద. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎలా వంగగొట్టి అప్పుడు ఇప్పుడు ఆయన ఖైదీ. ఎవరికి? యేసయ్యకి ఖైదీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్యనా ఎవరైనా అనుకుంటే ఈయన ఊరుకోడు, ఆయ్ అంటాడంతే. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా చెప్పండి. అపోస్తుల చిహ్నములు, మహిమగల పరిచర్య ఒక ప్రత్యేక రీతిగా ఉంటుంది. సమరయుల మీద దగ్గర, సమరయులు అంటే తీర్చుకుంటాడు. ఆమేన్. ఆయన ఆత్మ మీ మీదకి రా, ఆయన ఆశ ఒక మనిషిని ఏర్పరచుకుని ఆయన ద్వారా తీర్చుకుంటాడు. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా. ఆ పాట అందుకే రాసుకున్నాను. నాలో పదం అన్నమాట. నాలోని ఆశలన్నీ తీర్చగల దేవుడవు, నా అంతరంగములో ఉండుము యేసయ్యా. నేను ప్రేమించాడు గనక మహిమగల పరిచర్యలో ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మిమ్మల్ని ఇక్కడ పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు టోటల్గా ఈ రక్షణ ద్వారం యొక్క పరిశుద్ధ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమరించండి. రిలీజ్ ద పవర్. అందరికీ శుభవార్త. రక్షణ ద్వారం బైబిల్ స్కూల్ దైవజనులు డాక్టర్ గోడి జాన్రాజ్ అయ్య గారికి దేవుడిచ్చిన తలాంతులతో అనేకులను దేవుని సేవ కొరకు సిద్ధపరిచి అభిషేకించాలనే సదుద్దేశ్యంతో మీ అందరి కోసం రక్షణ ద్వారం బైబిల్ స్కూల్ 3 నెలలు మాత్రమే చదువుట వ్రాయుట వచ్చి ఉండి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటే చాలు. స్త్రీ పురుషులు ఎవరైనా 15 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపు వయసు గల వారు మాత్రమే అర్హులు. మీకు పూర్తి ఉచితంగా 3 నెలలు ప్రార్థనలోనూ, వాక్యములోనూ, ఆరాధన చేయటలోనూ, పరిశుద్ధాత్మ అభిషేకములోనూ, సంఘ పరిచర్య చేయటలోనూ చక్కని తర్ఫీదును ఇచ్చి సేవకులుగా చేసి అభిషేకం చేసి సర్టిఫికేట్ ఇచ్చి మిమ్మల్ని పంపెదము. తప్పక పాల్గొనండి. నేడే ఫోన్ చేసి మీ పేరు నమోదు చేయించుకోనండి. మా ఫోన్ నెంబర్ 9866604503.